ఒక్కసారైనా కేసీఆర్ నోటి ఎమ్మట రేవంత్ రెడ్డి అని పేరు వినపడాలని తహతహలు ఆడుతున్నారు సార్. కానీ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఆ మాట కూడా ఎక్కడ కూడా స్థాయి ఎక్కడ ఈయన స్థాయి ఎక్కడ లేదు సార్. ఆయన కూడా ముఖ్యమంత్రి కదా ఎవరు రేవంత్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి పదవి ఒకటే. మీరు ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటున్నారేమో, మేము అనుకుంటలేము. ఆయన ముఖ్యమంత్రి కాదు సార్, జనం అనుకున్నారు. అదే జనం ఎవరు అనుకుంటలేరు. జనం అనుకుంటుంటే తిట్టిన ముఖ్యమంత్రిని ఈయననే చూసిన ఎవరు చూడలే. మేము మా సొంతం కూడా రెస్పెక్ట్ ఇస్తే కూడా మా కాన్స్టిట్యూషన్ కూడా ఒకటి 3 ముక్కలు 4 ముక్కలు చేశాడు. ఏమంటే రేవంత్ రెడ్డి గారు నాకు కూడా బాగా పరిచయమే, నాకు కూడా మంచి మిత్రులమే. మాకు ఇద్దరు రిలేషన్ ఉంది కానీ మేము ఎప్పుడు కొట్టాడుకున్నాం కానీ చేయలేము. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అబద్ధాలైన మాటలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మాట్లాడిపోయిన మాటలు కూడా ఇలా ఇంప్లిమెంట్ కాక ఇలా ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళు మాకు మైక్ ఇయ్యరు అంటారు. మరి మాకు మైక్ ఇస్తారా? మీరు మాకు మైక్ ఇస్తురా? మరి ఇందిరామణిల గురించి నేనే పోయినా ఏడికి అక్కడికి, నేను మాట్లాడతానే, నువ్వు నాకు ఇవ్వండి అంటే 4 మంత్రులు స్పీచ్ ఉన్నాయి, ఇవ్వమన్నారు. దండం పెట్టి వచ్చి బయటకు వచ్చిన. ఏదంటే బయట మాట్లాడుకోవడమే, బయట అంటే బయట వెళ్ళిపోవాలి. రజాకార్ల టైంలో ఉండే అట్లా మా దగ్గర. మాకు బ్రిటిష్ పరిపాలించలే, రజాకార్లు పరిపాలించినప్పుడు. ఆ టైంలో మా నవాబులు పరిపాలించారు, రజాగారు పరిపాలించారు. ఆ టైంలో రజాగారు పరిపాలించినప్పుడు గిట్లనే ఉండే, సేమ్ నడుస్తుంది. నేను మాట్లాడితే నా మీద దాడి, నేను మాట్లాడితే మా కుటుంబం మీద దాడి, అబద్ధాల పాపచారాలు. ఏం చేస్తాం? ముఖ్యంగా మీరు మీ నియోజకవర్గంలో ఈ నల్ల చెరువు అనేది, ఇప్పుడు కూకట్పల్లి నల్ల చెరువు అంటే హైదరాబాద్లో ఒక పెద్ద పేరు. సో దాన్ని ఈరోజు సుందరీకరణ చేశారు, అద్భుతంగా మలిచారు. కానీ క్రెడిట్ మొత్తం ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్నారో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు ఎక్కడ పేరు రాకుండా చేశారనేది బయట వినిపిస్తున్నటువంటి మాట. సో మరి నిజంగానే అంటే ఇది ఈ క్రెడిట్ సాధించడంలో మీ పాత్ర లేదంటారా? నేను ఒక పెద్ద మనిషి, ఒక ముఖ్యమంత్రి హోదాలు వచ్చినప్పుడు నేను గౌరవించాను. చాలా మంది తెలియదంటే నల్ల చెరువు అనేది ఏదైతే ఇలా చుట్టుముట్టు వాళ్ళు కట్టేశారు, నేను వేసానండి ఆల్రెడీ. సేమ్ కట్ట, సేమ్ 16 కోట్లు శాంక్షన్ చేసి మీ హయాంలో చుట్టుముట్టు ఇదే కట్ట 18-17 వేసిన, ఇట్లా సేమ్ కట్ట. ప్రజలకు తెలుసు, ఇక్కడ వాళ్ళని అంతా తెలుసు. రైతులు కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది 20 రోజుల లోపల గిట్ట దీన్ని వాపస్ కట్ట తీయకపోతే మేము యాక్షన్ తీస్తామని చెప్పి మన జిహెచ్ఎం కమిషన్ని పిలిపించి వార్నింగ్ ఇచ్చింది. మేము న్యాయస్థానాన్ని గౌరవించాం, న్యాయస్థానాల్లో గౌరవించాం. అలా పట్టదండి, గవర్నమెంట్ ల్యాండ్ లేదండి అలా. సో మళ్ళీ ఇంకొకసారి తెలుసుకోండి, వస్తే పోతున్నా మా జనరేటర్ ఆదాయం కదా వస్తుంటే పోతుంటుంది. నల్లజర్లో 7 ఎకరాల 33 గుంటలే గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ పట్టల్యాండ్ మా రైతులది. ఈ రకంగా రౌడీజం చేసి దౌర్జన్యం చేయాలనుకుంటే, కోట్లను లెక్క చేయకుండా చేయాలంటే మా వల్ల కాదండి అది. మేము న్యాయస్థానాన్ని గౌరవించడం అనేది మా సంప్రదాయం. నల్లజరు సగం అవుతుంది నేను చేసినండి, 3 స్టోర్లు ఉన్నాయి దానికి. కానీ మీరు చేసేటప్పుడే మీ మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న భూముల్ని మీరు ఆక్రమించే ప్రయత్నం చేశారు, ఆక్రమించుకున్నారని కూడా మేము ఎలిగేషన్. అసలు నల్లజర్లు ఆక్రమించిన ఏడుంది? నల్లజర్లు ఆక్రమించిన ఏడుంది ల్యాండ్? అదే నేను చెప్తున్నా, నల్లజర్లు అనేది మా తాత ముత్తాతల ల్యాండ్ అది. మా పాలలో ల్యాండ్ లేదు, మా పాలో ల్యాండ్ మా పెద్ద నాన్న, మా చిన్న సొంతం ల్యాండ్ లేవే. ఓకే, మా తాత ముత్తాతల ల్యాండ్ లేవి అంటే మా లేదన్న, మాది కింద ఉంటుంది. మా సొంతం ల్యాండ్లో మేము దున్నుకుంటే ల్యాండ్ మేమెట్లా కబ్జా పెట్టుకుంటామండి? నాకు అర్థం కాదండి. మా ల్యాండ్లు అవి ఇప్పటికీ టీడీఆర్ఏలే దౌర్జన్యంగా చేసుకున్నారు. నాకు కోరిక ఏంటంటే నల్ల చెరువు విషయంలో నేను పూర్తి సానుకూలంగా ఉన్నా. మా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్తే ఇండ్లే వీళ్ళు. అంటే ఆ డెవలప్మెంట్ లో మీ సహాయ సహకారాలు కూడా నేనే ఎక్కువ సపోర్ట్ చేసాను. నేను ఎప్పుడు రాలే 100% మా వాళ్ళకు వ్యతిరేకమైన నేను చేసిన. మా వాళ్ళు ఇప్పుడు నన్ను తిడతారు. నేను నల్ల చెరువు విషయంలో వీలు చేయడం అంటే నేను ఎస్టీ పెట్టినా 50 కోట్లు పెట్టి, ఎస్టీపీ కూడా ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. వీలు చేసేది నడవండి, నేను ఛానల్ తీసుకొని పోతా, ముల్లకల్ చెరువు పోదాం, నేను చూపెడతా చెరువు ఎంత బహుమానంగా ఉందో చూపెడతాను. ఎస్టీపీ ఉంది, నేను చేసిన చూపెడతా, పక్క ఉంటుంది. అది ఎవరు చూపెట్టరు, టీవీ ఎవరు చూపెట్టరు. ఆయన ఏదో 10 కోట్లు పెట్టి చూపెట్టాను. ఏం నల్లగారు ఏం చేశారని? అవుతుంది నాది, నేను చేసింది, యువతలు అతను చేశాడు. నేను చేసినప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది తీసేయమని, కోర్టుకు గౌరవించాం.
లేదంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుద్ది కదా. మేము న్యాయస్థానాన్ని గౌరవించామండి. మాకు న్యాయస్థానం అంటే గౌరవించడం బాధ్యత. మా నాయకుడు నేర్పలేదు, దౌర్జన్యంగా పోయి చేయమని చెప్పలేదు. ఇట్లా చేయాలంటే న్యాయస్థానం తన న్యాయమూర్తులే లెక్క చేయకుండా చేయాలంటే మేము కూడా చేసేవాళ్ళం. మా వల్ల కాదు అట్లా చేస్తాం. రాజ్యాంగం రాసిండు అంబేద్కర్, ఒక భారతదేశంలో న్యాయస్థానం ఒక విలువ ఉంది, ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. ఈ 40 వేసేది నా ల్యాండ్ కాపాడినా అంటే పట్ట ల్యాండ్ నువ్వు కూడా అండి కాపాడనీకి, అది కబ్జా అయిందా? మేము వేసే కట్ట తీసాం, కట్ట తీసినట్టు రికార్డు చూసుకోండి. కావాలంటే జిహెచ్ఎంసీలో రికార్డు ఉంటుంది, జిహెచ్ఎంలో రికార్డు ఉంటుంది కట్టేసినట్టు. ఓకే, మీరు ముఖ్యమంత్రిని పిలిచి తెచ్చుకోమని, నిజంగా కట్టేసిండా చెప్పి ఇచ్చినారావు, ఇంతకు కట్టాలు వేసిరా వేయలేరా, వాళ్ళు వేయలేరు అంటే నేను రిజైన్ చేసి పడేస్తా ఎమ్మెల్యే పదవికి. సేమ్ కట్ట వేసే ఇంతకుముందు